సుజాత ఆంటీ, వెంకటేశ్వర అంకులు నాకు దాదాపుగా 24 సంవత్సరాల నుంచి పరిచయం అన్నమాట. 24 సంవత్సరాల నుంచి బాగా పరిచయం. అయితే వెంకటేశ్వర అంకులు ఇంకా ఎక్కువగా నాకు చాలా పరిచయం అన్నమాట. ఎందుకంటే గొట్ల ఏ మీటింగ్ జరిగినా కానీ అంకుల్నే పిలిపించేవాళ్ళం. మంచిగా వంట చేస్తారు, మంచిగా పలావు చికెన్ అన్ని బాగా చేస్తారు. ఆ తర్వాత రమేష్ అన్నగానే వచ్చేవాడంట, కానీ అంత పరిచయం లేదు నాకు. ఆ తర్వాత 2009లో నేను సేవకు వచ్చాను. ఆ తర్వాత నుంచి కొంత ఎడమ ఏర్పడింది. ఆ తర్వాత అక్కడ నుంచి 2021లో బెరాకాలకి నేను వచ్చాను. 2021లో బెరాకాలకి నేను వచ్చి అప్పటి నుంచి అప్పుడు ఆంటీని కూర్చోవచ్చు అనమాట. దాదాపుగా 15 సంవత్సరాల తర్వాత ఆంటీని చూసాం. మళ్ళా చూసినాక అప్పుడు గుర్తొచ్చింది ఆంటీ, ఫలానా కదా అని. అప్పుడు అడిగి అంకుల్ బాగున్నాడా అని. అంకుల్ లేదయ్యా, అప్పుడే చనిపోయాడని చెప్తూ వచ్చింది. తిమోతి అంకులు చనిపోక ముందు నెలలో తిమోతి అంకులు 2010లో చనిపోతూ వచ్చాడు. వెంకటేశ్వర అంకులు అదే సంవత్సరంలోనే ఒక నెల ముందు ఆయన చనిపోతూ వచ్చాడు. ఆ తర్వాత తిమోతి అంకులు చనిపోతూ వచ్చాడు. అయితే ఆ విషయాలు నాకు తెలియదు. అయితే ఆ తర్వాత ఒకసారి ఆంటీ ప్రతిరోజు మా ఇంటి మీదగానే వాకింగ్కి వెళ్ళింది. అయితే నేను కానీ వెళ్ళేవాడిని, ఉదయం సాయంత్రము వాకింగ్కి వెళ్తా ఉండేవాడిని. అకస్మాత్తుగా ఒకసారి ఏమైందంటే ఎదురు పడేసరికి సహజంగా మనం అందరం క్రైస్తవులు కదా, మందిరానికి పోతున్నాం కదా, మనిషి ఎదురు పడితే ఏం చెబుతాం? వందనాలని చెప్పుకుంటాం. అయితే నాకు ఆ సమయానికి ఎందుకనో వందనాలు చెప్పాలన్న ఆలోచన రాలా. అర్థమవుతుందా? వందనాలు చెప్పాలన్న ఆలోచన రాలా. 2021లో జరిగింది. అయితే ఆ తర్వాత ఆ రోజు లేకపోతే మరుసటి రోజు తెలియదు, మందిరానికి వస్తే అరవింద్ ನನಗೆ చెప్పింది, కనపడ్డాడు, ఎదురుపడ్డాడు, నాకు వందనాలు చెప్పలేదు అని. సరే అయిపోయింది. ఆ తర్వాత నుంచి కనపడ్డప్పుడల్లా వందనాలు చెబుతూ వచ్చామండి. ఆ తర్వాత బాగానే ఉంటుంది. ఆంటీ బెరాకాలో పచ్చడి చాలా సూపర్గా చేస్తుంది, మంచిగా చేసేది అనమాట. అయితే నాకు ఈ మధ్య కొద్దిగా అనారోగ్యం, అంటే కిడ్నీలో రాళ్ళు వచ్చిన కాడి నుంచి చెబుతూ వచ్చా, టమోటాలు తగ్గించమని చెప్పేవాడిని, పచ్చట్లో టమోటా తగ్గించమని చెప్పేవాడిని. అప్పటి నుంచి నా కోసమనే ప్రత్యేకంగా ఆ పచ్చడి కొంత తీసి ఇచ్చేది. ఆ తర్వాత ఎప్పుడన్నా టమోటాలు తగ్గించేస్తూ వచ్చేది. అయితే ఈ మధ్య కాలంలో దాదాపుగా ఒక 20 రోజులు నెలలోపు నుంచి అనారోగ్యంగా మరీ ఎక్కువగా పొరింగిపోతూ వచ్చింది. ఆ తర్వాత నేను గమనించా, ఏంటంటే చాలా బలహీనంగా అయిపోతూ ఉన్నావు, ఏది సమస్య ఏందని అడిగితే, షుగర్ ఎక్కువగా ఉందయ్యా. ఎంత ఉందని అడిగితే 500 చెప్పింది షుగరు. 500 ఉందంటే సహజంగా ఎమ్మటే అయిపోవాల్సి ఉంది. అయితే దేవుని కృప వల్ల అన్నోళ్ళు ఉన్నారు కాబట్టి పక్కనే కావాల్సిన మెడిసిన్ అన్నీ అందుబాటులో తెచ్చి ఎమ్మటే ఇన్సులిన్ ట్యాబ్లెట్లు అన్నీ వాటితో కంట్రోల్ చేస్తూ వచ్చారు. అయిపోయింది. ఆ తర్వాత ఈ ఆదివారం కాకుండా అంతకుముందు ఆదివారం బాగానే ఉంది. ఉన్నట్టు ఒకసారిగా ఏం జరిగిందంటే, సోమవారం రోజు కొద్దిగా బాగా ఆయాసపడతా వచ్చింది. ఆ తర్వాత మంగళవారం మరి కొద్దిగా ఇబ్బంది అయిపోతే అరవిందాన్ని అమ్మటే చీరాలు తీసుకుపోయాడు. అక్కడ ప్రేమ హార్ట్కి సంబంధించిన హాస్పిటల్కి తీసుకొని పోయాడు. అన్న ఆ రోజు అంతా అక్కడే ఉండి చూపిస్తూ వచ్చాడు. ఆ తర్వాత అన్న సాయంత్రానికి వచ్చాడు. వచ్చిన తర్వాత అన్న డాక్టర్కి ఫోన్ చేశాడు. మళ్ళా ఫోన్ చేయగానే ఏంది పరిస్థితిని అడిగితే డాక్టర్ చెప్పాడు,
ఈ రాత్రి గడిస్తేనే ఉంటుందో ఉండదో చెప్పగలుగుతానని చెబుతూ వచ్చాడు. ఈ వారంలో కాదు, పోయిన ఆదివారం, పోయిన మంగళవారం జరిగింది. సరే అయిపోయింది. కష్టమని చెప్పేసరికి మేము ఇక్కడి నుంచి యేసుబాబు అన్న, అరవింద్ అన్నలు, మేము కొంతమంది సిస్టర్స్ అందరం కలిసి చివరి చూపులు చూడటానికి పోయామన్నమాట. అర్థమవుతుందా? ఇంకా అయిపోద్దని చెబుతూ వచ్చారు. ఈ చివరి చూపులను పోయి పలకరించి పరామర్శించి ప్రార్థన చేద్దామని చెప్పేసి వెళ్ళాము. అందరం ప్రార్థన చేసుకుంటూ పోతా ఉన్నాం. ఒంగోలు దాటిపోయాం. దాదాపుగా చీరాల దరిదాపులు పోయేసరికి డాక్టర్ గారే ఫోన్ చేశాడు అన్నకి. ఫోన్ చేసి పర్లేదు, బాగానే ఉంది, దేవుడు కాపాడాడు అని చెప్పేసి చెప్పి అప్పుడు ఏమంటే మళ్ళా బండ్లో పోతూనే ఉన్నాం. దేవుని స్తుతిస్తూ వచ్చాం, దేవుడే కాపాడాడని. పోయాము, పలకరించాము, చూసాము, అందరం కలిసి ప్రార్థన చేస్తూ వచ్చాము. వ్యక్తిగా అక్కడ ఐసీ రూమ్లో పెట్టారు, చీరాల్లో ఐసీ రూమ్లో పెడుతూ వచ్చారు. అయితే మేము సిస్టర్స్ ఇద్దరిద్దరుగా పోయి చూస్తూ వచ్చారు. ఆ తర్వాత అన్నల ముందే పోయి చూసి ప్రార్థన చేస్తూ వచ్చారు. ఆ తర్వాత నేను, రూతు, మా చిన్న పాప సూజన్ తీసుకుపోయాం. ఆడిపోయిన తర్వాత ఐసీ రూమ్లో గోల్ చేస్తానని చెప్పేసి ఆ పాపను బయట పెట్టేసి మేమిద్దరం లోపలికి పోయాం. పోయిన తర్వాత మేమిద్దరం ప్రార్థన చేసాం. ముందు రూతు సార్ ప్రార్థన చేపించాను, ఆ తర్వాత నేను చేస్తూ వచ్చాను. సూజన్ వచ్చిందని అడిగాను. అడిగితే బయట ఉందని చెప్పాను. ఒకసారి తీసుకొని రాయా అని చెప్పింది. తీసుకొని రా అని చెప్తే చూస్తానంటే సరే అంటే పంపిస్తానని చెప్పాను. పోయింది, చూసింది, అయిపోయింది. ఆ తర్వాత ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు మంగళవారం అయిపోయింది. బుధవారం పోయి అందరం పోయి చూసి వచ్చాము. గురువారము రమేష్ అన్న, కృపక్క, ఆంటీ ముగ్గురు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత శుక్రవారం రోజు డిశ్చార్జ్ అని చెబుతూ వచ్చారు. హాస్పిటల్లో అంతా బాగుంటేనే బయటికి పంపిస్తారు, డిశ్చార్జ్ చేసేది బాగుంటేనే చేస్తారు. అయిపోయింది. డిశ్చార్జ్ చేసేటప్పుడు అరవింద్ నాకు పొద్దున్న ఫోన్ చేసి ఆంటీని తీసుకొని రావాలని చెప్పాడు. నేను ఒక్కనే వెళ్ళా, చీరాల ఒక్కనే వెళ్ళాను. దాదాపుగా అర్జెంటుగా పోవాలని చెప్పాడు అన్న. అనేసరికి అడావుడిగా అన్న కొద్దిగా తినేసి వెళ్ళిపోయా. అక్కడికి పోయినామంటే ఖచ్చితంగా 1 గంట అయిపోయింది. అన్నం కూర్చొని తింటా ఉన్నా. ఐసీ రూమ్ నుంచి ఆంటీ చూసి ఏమంటే వల్ల సంతోషం వందనాలని చెప్పి నేను అన్నం తింటా నేను కానీ వందనాలు చెప్పాను. అయిపోయింది. తిన్న తర్వాత అప్పటికి నాకు కొన్ని రోజుల నుంచి నిద్ర లేదు. పరిసరాలకు అటు ఇటు తిరుగుతా, నిద్ర లేదు. సరే అని చెప్పేసి బయట కూర్చోనంటే నాకు నిద్ర రావట్లేదు, నిద్ర పట్టట్లేదు. సరే అని చెప్పేసి ఐసీ రూమ్లో ఏసీ ఉంటుంది కదా, ఆంటీ పక్కన బెడ్లో పనుకొని ఉంది, కూర్చొని ఉంది, మాట్లాడుతూనే ఉంది. పక్కన ఒక మనిషికి ఒక బెడ్ ఉంది. ఆ వ్యక్తికి అది పేషెంట్ బెడ్ కాదు, మనిషి అక్కడ పోయి ఉండడానికి, కూర్చోడానికి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడానికి కోసం బెడ్ ఉంది. నేను రమేష్ అన్నకి చెప్పాను, పోయి నా బెడ్ మీద కొద్దిసేపు పండుకుంటానంటే రమేష్ అన్న వద్దన్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు నిద్రపోతే లేవు కాబట్టి నిద్రపోగలక, లేకపోతే రూమ్లోకి పోగలని చెబుతూ వచ్చాడు. సరే అయిపోయింది. పోయిన తర్వాత పోయి కూర్చున్నాక కొద్దిసేపు కూర్చున్నాక కృపకు వచ్చిన తర్వాత ఐసీ రూమ్ చిన్నదే, దాదాపు 4 బెడ్లు ఉన్నాయి. ఆ రూమ్ మొత్తం కొన్ని కెమెరాలు ఉన్నాయి. కర్టన్స్ బాగున్నాయి, మంచి కర్టన్లు వేస్తూ వచ్చారు. నేను అమ్మటే చూసి కృపక్క కర్టన్లు చాలా బాగున్నాయి, ఒక సంచి తీసుకొచ్చి మొత్తం వేసేసేయి, తీసుకొని పోదామని చెప్పా. ఐసీ రూమ్లో ఉన్న కర్టన్స్ తీసుకొని పోదామని చెప్పేసి చెప్పా. ఒక్కసారి గప్పుమని నవ్వింది ఆంటీ. నవ్వింది, అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు గట్టిగా మాట్లాడగలండి, సీసీ కెమెరాలో రికార్డ్ అవుతాయని చెప్పి సరే అని చెప్పేసి కొద్దిసేపు పనుకున్నా. నిద్రపోవాలని పనుకోలేదు, మామూలు పనుకున్నా. ఇంకా కొద్దిసేపు అయిపోయిన తర్వాత మళ్ళీ లేచిన తర్వాత ఆమె చెప్పింది డాక్టర్ వస్తాడా అని చెప్పింది. సరే అయిపోయింది. డాక్టర్ వస్తాడని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నాం. ఆయన చూసి పంపిస్తాడు. అయితే నేనేం చేసి బయట కూర్చొని ఉన్నా. ఆ డాక్టర్ వచ్చి చూసి వెళ్ళిపోయాడు. నేను ఏడ కూర్చొని కదా, ఇప్పుడు వచ్చి పోయాడని అడిగా. డాక్టర్ రూమ్లో నుంచి ఐసీ రూమ్లోకి వాకి తలుపుంది అనుకున్న దారి, అటు నుంచి వచ్చి లోపల చూసేసి వెళ్ళిపోయాడు. అయితే డాక్టర్ ఏమి చెప్పాడని అడిగా. అయితే అని చెప్పింది ఆంటీకి మాంసం అంటే, భోజనం అంటే చాలా ఇష్టం. ఏమనుకోవచ్చు చెబుతున్నాయని డాక్టర్ చెప్పాడు.
బాగా అర్థం చేసుకుని బాగా చికెను, చేపలు, మటను, మొడుసులు బాగా తినగాకని చెప్పాడు. అర్థమైందా? బాగా తినగాకని చెప్పాడు. సరే అయిపోయింది. నవ్వుతా మాట్లాడుతూ వచ్చింది. ఆ తర్వాత బయటికి వచ్చాం, వస్తూ ఉన్నాం, తీసుకొని వస్తూ ఉన్నాం. అయిపోయింది. బండిలో వస్తామంటే నేను పోయేటప్పుడు నాకు నిద్ర వస్తుంటే బండిలో ఒక్కనే ఉన్నాను కదా, చక్రాల ప్యాకెట్ తీసుకుని పోయాను. చెక్కల ప్యాకెట్ సగం దీన్ని బండిలో పెట్టేసుకున్నాను. రిటర్న్లో వచ్చేటప్పుడు మాకు తెలియకుండా చెక్క ఒకటి తీసుకొని తింటుందా అంటే, ఒక చెక్క తినే చెక్కలు తెలుసుగా, బియ్యం పెట్టి తెచ్చి చెక్క తింటుంటే రమేష్ అలా అరిచాడు. తినొద్దు అంటే ఎందుకు తింటా ఉంటావు అనవసరంగా అని చెబుతూ వచ్చాడు. సరే అని చెప్పేసి ఒకటి తినేసేసింది. అయిపోయింది. ఇంటికి తీసుకొచ్చాము, బాగానే ఉంది. అయితే కొన్ని రోజులు బాగానే ఉంది. ఈ గ్యాప్ ఎంత ఉంది? శుక్రవారం నుంచి మంగళవారం దాకా ఎన్ని రోజులు? శుక్ర, శని, ఆది, సోమ, మంగళవారం 5 రోజులు. మాకు మీటింగు ఆదివారం రాత్రి జరిగింది కదా, మీటింగ్లో బాగా కూర్చొని బాగానే ఉంది. అయితే సోమవారం రాత్రికి హైదరాబాద్లో ఒక సహోదరి చనిపోయింది. చనిపోతే అన్నోళ్ళు మంగళవారం రాత్రికి హైదరాబాద్ వెళ్ళిపోయారు. మంగళవారం పొద్దున్న నాకు ఫోన్ చేసి, గడియాపూడి ఎల్లంపల్లి దగ్గర గడియాపూడి మీటింగ్లు ఉన్నాయి, మీరు వెళ్ళాలని చెబుతూ వచ్చారు. పొద్దున్న లేచి వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత ఉన్నట్టు అకస్మాత్తుగా ఆయాసం ఎక్కువైపోయిందంట. అంటే అన్నమ్మ స్టార్పై తీసుకొని వెళ్ళిపోయాడు, నేనమ్మా బొలెరో తీసుకొని పోతా వచ్చాను. ఇంకా వెహికల్స్ ఏమి లేవు. ఆ తర్వాత మనకు ఆంటీని ఎలా హాస్పిటల్ తీసుకెళ్ళాలో తెలియదు, కానీ హాస్పిటల్ తీసుకుపోయారు. ఆ తర్వాత నాకు తెలిసింది ఆంటీకి సీరియస్ అయితే మళ్ళీ హాస్పిటల్ తీసుకుపోయారు అని చెప్పేసి. నాకు అనిపించింది మనసులో, కనీసం స్కార్పియో ఉన్నా బొలెరో ఉన్నా కానీ ఒకసారి ఏమంటే ఎక్కడ హాస్పిటల్ చూపించకుండా మొదట్లో ఏ హాస్పిటల్ చూపిస్తూ వచ్చామో చీరాల, బిర్రగా పోతే కారులో 2 గంటలలో వెళ్ళిపోతాం చీరాల. అయితే మనసుకు అనిపించింది, అన్న ఉన్నా నేనున్నా బాగుండేది, చీరాలు ఏమంటే బండిలో తీసుకొని పోయేవాళ్ళం కదా అని చెప్పి నాకు మనసుకు అనిపించింది. ఆ తర్వాత అయిపోయింది. ఇక్కడ కిమ్స్లో ఉన్నట్టుగా నాకు తెలియదు హాస్పిటల్లో. ఆ తర్వాత తెలిసింది. నిన్న మధ్యాహ్నం కనిగిరిలో మేము మీటింగ్కి వెళ్ళాం, ఉదయకాల సువార్త కోసం. నేను ఉదయాన్నే వెళ్ళిపోయాం, అరవింద్ నేను అందరము వెళ్ళిపోయాము. మీటింగ్ జరుగుతూ ఉంది. మధ్యలో 12:30 1 గంటల మధ్యలో ఫోన్ వచ్చింది, ఆంటీ లేదని. చాలా బాధ వేసింది. ఒక క్షణం అన్న మాట చెప్పంగానే, ఎందుకు చెప్పాడంటే మదనకాల నుంచి ఒక వెహికల్ని అక్కడికి తీసుకురావడం కోసం చెప్పాడు. ఏమంటే చెప్పాము, ఆ వెహికల్ అక్కడికి వచ్చింది, అన్న ఇంటికి వచ్చేసాడు. ఇంకొంతసేపు నాకేం అసలు అర్థం కాలే. ఆ తర్వాత అయిపోయింది. నిన్న అంతా అక్కడే ఉన్నాం. రాత్రి ఇంటికి వచ్చేసరికి 11 అయిపోయింది. నేను ఆ తర్వాత అప్పుడు వచ్చి ఆంటీని చూస్తూ వచ్చాను. అట్లా ఈ విధంగా జరిగిపోతుంది. అయితే ముఖ్యంగా ఒకటి, రమేష్ అన్న కోసం ఎక్కువగా ప్రార్థన చేయమని చెప్పేది. అంటే రక్షణ లేదు, మందిరానికి రావాలని చెప్పి ఎన్నోసార్లు ప్రార్థన చేస్తూ వచ్చేవాడు. ఆ తర్వాత రమేష్ అన్న చెప్పేవాడు, నాకు ఏదైనా ఉద్యోగం కావాలి, ఉద్యోగం రావాలి, ప్రయత్నం చేస్తున్నాను, అప్లికేషన్ పెడతా వచ్చాను చెబుతా వచ్చాడు. ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ రీతిగా ఆ కుటుంబం మొత్తం రక్షణలోకి రావాలి. రమేష్ అన్న వాళ్ళ కుటుంబంలో తర్వాత వాళ్ళ కూతురాలు ఉన్నారు, వాళ్ళందరూ రక్షణ మార్గం పొందాలని ఆట ఎంతో తాపత్రపడేది. కాబట్టి ఆ కుటుంబం కోసం రమేష్ అనే రక్షణ మార్గం కోసం ప్రార్థన చేసేవారిని కావాలి. వాక్యాన్ని సాక్షాత్ దేవుడు దీవించారు.